ఫ్రెండ్స్, రోహిణి మెగా చీఫ్ అయింది. ఎలా అయింది? ఒకవేళ హౌస్ మేట్స్ ఒపీనియన్ ప్రకారం అయిందా, ఇంకా గేమ్స్ పెట్టారా, అది మాట్లాడుకుందాం. ఒకవేళ రోహిణి మెగా చీఫ్ అవడం వల్ల ఎంతవరకు లాభం అనేది కూడా మాట్లాడుకుందాం. నిన్న ఒక గేమ్ జరిగింది. ఆ గేమ్లో రోహిణికి 40 పాయింట్లు, తేజకి 50 పాయింట్లు, పృథ్వీకి 30, యష్మికి 20, విష్ణుకి 10 పాయింట్లు వచ్చినాయి. ఈ మిగిలిన ఆటల్లో కూడా ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తే వాళ్ళే మెగా చీఫ్ అవుతారు. ఆ లెక్కలో సెకండ్ గేమ్ ఏం పెట్టారు? ఆటోలో జర్నీ అనే గేమ్ పెట్టారు. ఈ ఆటోలో జర్నీలో అందరు ఎక్కాలి. ఎక్కి ఎవరైతే చివరి వరకు బజర్ మోగేంత వరకు లోపల ఉంటారో వాళ్ళకి ఎక్కువ పాయింట్లు, అంటే పడేవాళ్ళు ఎవరైతే పడిపోతూ ఉంటారో వాళ్ళకి పాయింట్లు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ విధానంలో మనకు రేపు ప్రోమో అని చిన్న ప్రోమో చూపించిన దాంట్లో ఫస్ట్ తేజని దోసేశారు. అప్పుడు తేజకి 10 పాయింట్లే వస్తాయి. సెకండ్ రోహిణిని దోశారు. రోహిణికి 20 పాయింట్లే వస్తాయి. తర్వాత యష్మిని దోశారు. యష్మి 30 పాయింట్లు వస్తాయి. లాస్ట్లో ఆటోలో ఎవరున్నారు? విష్ణు, పృథ్వీ ఉన్నారు. విష్ణుకు 40 వస్తాయి ఖచ్చితంగా, పృథ్వీకి 50 వస్తాయి. వచ్చేటట్టు కూడా విష్ణు చేసింది కూడా. ఈ లెక్కలో చూసుకుంటే మొత్తం ఒకళ్ళొకళ్ళు ఈ 2 గేములు కలిపి ఒక్కొక్కడికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అంటే, విష్ణుకేమో 50 వచ్చినాయి 2 గేములు కలిపి, యష్మికేమో 50 వచ్చినాయి, పృథ్వీకి 80 వచ్చినాయి, రోహిణికి 60 వచ్చినాయి, తేజకి 60 వచ్చినాయి. ఇక్కడ ఈ దానిలో చూసుకుంటే చివరికి తేజ ఫస్ట్లోనే వెళ్ళిపోయాడు కాబట్టి తేజని పక్కన పెట్టేశారు. ఇక్కడ ఈ గేమ్కి వచ్చేటప్పటికి నిజంగా అన్యాయమే. నిన్న గేమ్లో కూడా పృథ్వీ చేసిన అన్యాయం యష్మికి మామూలు అన్యాయం కాదు. యష్మి మొదటి నుంచి కూడా పృథ్వీ మెగా చీఫ్ అవ్వాలని ఎంత ప్రయత్నం చేసిందో, చాలా పోరాడింది, చాలా మాటలు కూడా పడింది. నాకు సార్ కూడా అరిచారు, ఎవరి కోసం చేసావని కూడా అరిచారు. తర్వాత ప్రేరణ చేత కూడా తిట్టించుకుంది. ఆడియన్స్ కూడా చాలామంది తిట్టుంటారు కూడా, పాపం ఇంత అన్యాయంగా చేస్తుంది ఏంటి అని. అంటే తన ఫ్రెండ్ పృథ్వీ అవ్వాలని చాలా మాటలు పడింది, చాలా అవమానాలు కూడా భరించింది. అటువంటి యష్మిని నిన్న గేమ్లో ఏం చేశాడు? గౌతమ్ డైస్ వేసినప్పుడు ఫస్ట్ బ్లూ పడింది. బ్లూ పీ అని ఉంది కాబట్టి పృథ్వీ తీసేయాలి కాబట్టి పృథ్వీ తీయంగానే పక్కనుండ రోహిణి దగ్గరికి వెళ్ళినా యష్మి దగ్గరికి ముందు వేలాడాడు. వేలాడగానే ఈ ప్రేరణ నిఖిల్ ఏం చేసి లక్ష్మి దగ్గరికి వెళ్ళి అనగా లక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ నిజంగా వాళ్ళు న్యాయంగా యష్మి మన ఫ్రెండ్ కదా అని ఆలోచన చేస్తే ఏం చేయాలి? విష్ణు దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ విష్ణు మెగా చీఫ్ అయ్యింది. పృథ్వీని మెగా చీఫ్ దగ్గర కదా వెళ్ళాల్సింది, విష్ణు దగ్గర కదా వెళ్ళాల్సింది. నిజంగా న్యాయంగా ఆలోచిస్తే, ఎందుకంటే యష్మి చీఫ్గా అన్నప్పుడు ఫెయిల్ అయిందని మధ్యలో తీసేశారు యష్మిని. తను ప్రూవ్ చేసుకున్న అవుతుంది కదా, కొంచెం అన్న ఛాన్స్ ఉంటుంది కదా. అలా చేయకుండా దాంట్లో కూడా వాళ్ళ విష్ణు పృథ్వీ ప్లానింగ్ చూడండి ఎట్లా ఉంది, ఎంత క్లియర్ కట్గా కనిపిస్తుంది. యష్మి విషయంలో విష్ణు వైపుకి వెళ్లకుండా యష్మి వైపుకి వచ్చేసాడు. యష్మి వైపుకి వస్తే ఇప్పుడు నెక్స్ట్ యష్మిది పడింది అనుకో, యష్మిది లాగితే అప్పుడు యష్మి ఫస్ట్ పడిపోయింది, తర్వాత పృథ్వీ పడిపోతాడు. విష్ణు అలాగే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు పృథ్వీ కనుక స్టార్టింగ్ విష్ణు దగ్గరికి వెళ్ళినట్టయితే నెక్స్ట్ బ్లూ విష్ణుదే పడింది, రెడ్ పడింది సారీ. అప్పుడు విష్ణుని లాగేసినప్పుడు విష్ణు పృథ్వీ ఇద్దరు పోతారు. విష్ణు 10 పాయింట్లు వస్తే పృథ్వీకి 20 పాయింట్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఆ విష్ణు వైపు వెళ్లకుండా యష్మి వైపు రావడం వల్ల పృథ్వీకి 30 పాయింట్లు వచ్చినాయి, 10 పాయింట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. చూడండి ఎంత తెలివిగా ప్రవర్తించారు అక్కడ. లేకపోతే పృథ్వీకి 20 వస్తాయి విష్ణు వైపు వెళ్తాయి. ఇటు వచ్చాడు కాబట్టి యష్మికి 20 వచ్చినాయి, పృథ్వీకి 30 వచ్చినాయి. చాలా క్యాలిక్యులేటెడ్గా యష్మి వైపు వెళ్ళాడు. అక్కడ ఒకసారి యష్మికి దెబ్బేసాడు. మళ్ళీ సెకండ్ ఈ సైకిల్ ఆటో గేమ్కి వచ్చేటప్పటికి ఆటో గేమ్లో ఎక్కడంతో పాపం ఫస్ట్ తేజని దోసేశారు. తేజకి 50 పాయింట్లు ఉన్నాయి కదా ఫస్ట్ గేమ్లో, ఎట్లా పడిపోయాడు పాపం. అప్పుడు చాలా పోరాడే ఉంటారు కూడా. సెకండ్ రోహిణిని దోసేశారు. రోహిణికి 40 పాయింట్లు ఉన్నాయి కాబట్టి. థర్డ్ యష్మిని దోశారు. యష్మి ఏమంటుంది తోసేసిన తర్వాత, నిన్ను కాపాడాలని నిన్ను తోయకుండా, నిన్ను మెగాచీఫ్ చేయాలని నిన్ను తోయకుండా ఉంటే నువ్వు నన్ను దోషేస్తావా అని అడుగుతుంది అక్కడ. వాస్తవం అది. నిజంగా పాపం పృథ్వీ మెగా చీఫ్ అనేది కోరిక యష్మికి చాలా బలంగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి పోరాడుతున్నాడు కదా అని. ఆ కోరికను తీసేస్తే ఇక్కడ యష్మిని అట్టేటప్పుడు యష్మి చాలా బాధ కలిగింది. ఎమోషనల్ టచ్ అవ్వకుండా ఏం చేసిద్ది? ఎందుకంటే చాలా బాధ వేసింది కదా, ఫ్రెండ్ అని తను తోయకుండా పక్కనే పృథ్వీని తోయకుండా కూర్చుంటే పృథ్వీ విష్ణు ఇద్దరు కలిసి యష్మిని బయటికి దోస్తే ఫ్రెండ్ అని ముసుగులో యష్మికి అన్యాయం చేస్తుంటే బాధపడద్దు అంటాడు. చాలా బాధ ఇది పాపం. యష్మి అయితే కన్నీళ్ళు పెట్టుకుంది కూడా, నన్ను తోసేస్తావా బయటకని. అంటే యష్మి విష్ణు ఇద్దరు కలిసి డ్రామా ఆట ఆడుతున్నారు అక్కడ.
విష్ణుని పెట్టుకున్నాడు, యష్మిన్ తోటి తోసేసాడు. ఒకవేళ విష్ణు స్థానంలో యష్మిని పెట్టుకున్నా యష్మి పృథ్వీకే హెల్ప్ చేసేది, ఎందుకంటే మెగా చీఫ్ అవ్వలేదు కాబట్టి. అది ఆలోచించకుండా ఫ్రెండ్ అనే దాంట్లో కూడా యష్మికి ఇక్కడ సెకండ్ టైం కూడా మోసం చేశాడు పృథ్వీ. నిజంగా చాలా మోసం పాపం. అంటే ఫ్రెండ్ అని ముసుగుల నమ్మక ద్రోహం చేసి ఎంత బాధ ఉంటుంది, చాలా బాధపడింది, ఏడ్చేసింది కూడా. నెక్స్ట్ ఆ కాన్వర్జేషన్లో రోహిణి తోసేసినందుకు బాధతో మాట్లాడతారయ్యా. గేమ్లు ఓడిపోయారు, తోసేసేటప్పుడు గట్టిగా ఏది తగిలేది కూడా చూసుకోకుండా తోసేస్తున్నారు. బాధతో అనిందేమో. తర్వాత చాలాసార్లు కూడా ముందు మెగా చీఫ్ టాస్క్లో కూడా హెల్ప్ చేస్తాను విష్ణు చేయలేదు, పృథ్వీకే చేసుకుంది. తర్వాత కూడా నిన్న గేమ్లో కూడా ఏం చేసింది, ఏదో మాట్లాడితే ఒపీనియన్ చెప్పమంటే మెగా కంటెంట్ రావడానికి ఒపీనియన్ చెప్పమంటే నాకు కొన్ని మాటలు నాకు హర్టింగ్గా ఉన్నాయి, ఆ మాటలు నేను తీసుకోలేకపోతున్నాను అని నిఖిల్ కొట్టేసింది. అప్పుడు ఫ్రెండ్ అని ముసుగులో రోహిణి ఏం చెప్పింది రావడంతో, బయట ఏదో బ్యాడ్గా నడుస్తుంది, మీ వాడు చెప్పమన్నారు, మీ చెల్లి చెప్పమన్నది, సరి చేసుకోమని చెప్తే దాన్ని భూతద్దంలో చూసి ఎవ్వరు అంటలేదు, నువ్వే అంటున్నావు, నా క్యారెక్టర్ అసిస్టెంట్ చేస్తున్నావు అన్నట్టు మాట్లాడింది. ఆడు రోహిణి ఏమన్నది, నీ ఇష్టం అమ్మా, బయట మీ చెల్లి చెప్పమన్నది కూడా చెప్పాను నేను, లేకపోతే నాకేం అవసరం, నీ ఇష్టం వచ్చినట్టుండు అని వెళ్ళిపోయింది. ఫ్రెండ్ అని ఉంటూనే ఇక్కడ వీళ్ళందరూ కూడా మరి మెగా చీఫ్ అవ్వడానికి విష్ణుకి హెల్ప్ చేశారు కదా. వీళ్ళందరూ హెల్ప్ చేసినా కానీ అది దృష్టిలో పెట్టుకోకుండా ఇక్కడ రోహిణికి ఓటేయకుండా నిఖిల్కి వేసింది. మరి ఆ బాధ అంతా రోహిణికి ఉంటుంది కదా, మనసులో ఉండేది కదా. నమ్మద్రోహం చేసిందని నైట్ అంతా ఏడ్చింది కదా రోహిణి, విష్ణు ఓటేయలేదని ఫ్రెండ్ అని కూడా. మళ్ళీ ఇక్కడ కూడా మెగా కంటెంట్ దాంట్లో కూడా ఓటైపోతే బాధ ఉంటుంది కదా. మరి ఆ బాధ కడుపులో పెట్టుకొని ఇప్పుడు కూడా తోచేసిందని బాధ చాలా బాధ ఉంటుంది కదా. ఎందుకంటే లాస్ట్ మెగా చీఫ్ ఇది. ఇప్పుడు మెగా చీఫ్ అవ్వడం చాలా అవసరం. డైరెక్ట్ టాప్ 5లోకి వెళ్ళే క్యాండిడేట్ అవుతాడు. ఒక్క వారమే మధ్యలో ఉంది. అటువంటి సమయంలో ఇట్లా తోసేస్తే బాధేస్తుంది కదా, చాలా బాధ. దాని బాధలో 4 మాటలు అనేది విష్ణుకి ఎందుకు అంత రోషం వస్తుంది. వెంటనే ఉంటుంది, రోహిణి నేను అక్కడ నుంచి చూస్తున్నా, నోటికొచ్చిన మాట్లాడుతున్నావు, ఇట్లాంటి విషయాల్లో నీ క్యారెక్టర్ బయటకు వస్తుంది అంటది. క్యారెక్టర్ గురించి ఎందుకు వస్తుంది అక్కడ గేమ్లో? క్యారెక్టర్ గురించి ఎత్తిందే విష్ణు ఫస్ట్. ఎత్తగానే క్యారెక్టర్ గురించి మాట్లాడవాక నీ క్యారెక్టర్ కూడా నాకు తెలుసు అని రోహిణి అంది. ఇప్పుడు ట్విట్టర్ ట్యాప్ అన్నట్టు మర్యాదిస్తే మర్యాదిస్తారు, నోటు దురుస్తో మాట్లాడితే ఎదురోడు కూడా నోరు జారుతారు. మన కంట్రోల్లో ఉంటే ఎదురోడు కూడా కంట్రోల్లో ఉంటాడు కదా. విష్ణు నోడుదోలు ఎక్కువే, గబక్కన మాట అనేసింది. మాట అనేయగానే ఫస్ట్లో కూడా మణికంఠన్ ఏదో మాట అనింది. అనగానే మణికంఠ చాలా బాధపడి నామినేట్ చేశాడు ఆ విషయంలో. గబక్కన అనేస్తుంది, తర్వాత సారీ చెప్తుంది. ఇక్కడ కూడా ఆ మాట అనేసింది, టక్కన అనుకుండాల్సింది కదా. ఎంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉంది, ఎంతమంది చూస్తున్నారు. క్యారెక్టర్ల గురించి అయితే అక్కడ గేమ్ ఎలా ఆడాము ఏందని చూసుకోవాలి. కానీ నీ క్యారెక్టర్ నాకు తెలుసులే అంటే అప్పుడు రోహిణి బాధేసి నీ క్యారెక్టర్ కూడా నాకు తెలుసులే, ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసావు, నిఖిల్ పడబోయేటప్పటికి ఇప్పుడు పృథ్వీకి ట్రై చేసావు, అది నీ క్యారెక్టర్ అంది. కరెక్టే కదా, అది అనిపించుకోవడానికి కదా విష్ణు రోహిణిని కదిలిచ్చింది. తన బాధలో ఉన్నది అర్థం చేసుకోవాలి కదా, బాధలో ఉంది. చివరికి పృథ్వీ కోసం వాళ్ళని తోసేసింది అందరినీ. మరి అది ఉంటుంది కదా. యష్మి ఏమంటుంది, హౌస్ అందరూ చూస్తున్నారు, మీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది యష్మి అంటుంది. రోహిణి ఏమంటుంది, నువ్వు డైరెక్ట్గా నా ఫియాన్స్ అని చెప్పుకుంటున్నావు పృథ్వీని, అందరూ చూడటం లేదా, నిఖిల్ ట్రై చేసి పృథ్వీని అంటు పెట్టుకొని ఉన్నామని చెప్తుంది కదా. ఓపెన్గా అవన్నీ అనిపించుకోవడానికి కదా విష్ణు ఎదుటి వాళ్ళ గురించి నోరు జారటం. మనం ఒక మాట అంటే ఎదుటి వాళ్ళు 2 మాటలు అంటారు. అంత ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? తను ఎత్తింది కాబట్టి రోహిణి ఎత్తింది, తను ఎత్తకపోతే రోహిణి ఎత్తదు కదా. కొన్నిసార్లు మనకు ఒక విధంగా సరే విష్ణు ఎత్తింది కదా రోహిణి ఎత్తకుండాల్సిందంటే, రోహిణికి ఫస్ట్ నుంచి తను చేసిన అన్యాయం అంతా కూడా బాధ ఉంది, కడుపులో ఉంది కాబట్టి అనేసింది. దానికి ఇప్పుడు నిఖిల్కి ట్రై చేసిందంటే ఇది కొత్త విషయం మనకి. నిఖిల్కి ట్రై చేసిందంట విష్ణు, నిఖిల్ పడలేదని పృథ్వీ ట్రై చేసిందంటే పృథ్వీ పడ్డాడు, పృథ్వీ వల్ల ఉందంటట. బాబోయ్ ఈ క్యారెక్టర్ లేదురా బాబు, ఎందుకు వెళ్ళారు బిగ్ బాస్ హౌస్లోకి? కనెక్షన్ల కోసం ఒకళ్ళ మారితో ఒకళ్ళు కనెక్షన్ పెట్టుకోవడానికి, ఇది చేసడానికి, లైన్లు వేసుకోవడానికి వెళ్ళారా, ఆట ఆడటానికి వెళ్ళారా? అక్కడ బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కటి అక్కడ రియాలిటీ షో కాబట్టి ప్రతి ఒక్కటి బయటకు తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్లో మొత్తం బయటపడతాయి. నోరు విధం కానీ, బాడీ కానీ, చేసే ప్రవర్తన కానీ మొత్తం బయటపడుతుంది. అది ఆలోచించుకోకుండా ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉండి మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, మనం ఇది మాట్లాడితే మనకు ఎదురుగా ఏమి వచ్చి తగులుతుంది, ఎదురు మాటలు ఎలా వస్తాయి, ఒక రకంగా మనం ఆడపిల్లలం అదేనా ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు, మాటలు అనేసుకుంటున్నారు. దీని విషయంలో మాత్రం
మా క్యారెక్టర్ల గురించి వీళ్ళు ఎత్తరు. మన యష్మి గారి ప్రేరణ, యష్మి పాపం చాలా బాధపడింది. దాని గురించి అనేసింది ఓపెన్గా. మీ ఇద్దరిని అందరూ చూస్తున్నారు, హౌస్ అని చూస్తున్నారు, బయట అని చూస్తున్నారని. చూస్తున్నాం కదా ఎంత ఓపెన్ అయిపోయింది అక్కడ. అంత ఓపెన్ అయిన దాన్ని ఏమో బయట పెట్టలేదు ఎవరు. ఇక్కడ సీక్రెట్గా ఏదో చిన్న జరుగుతున్నాడని భూతద్దాలో చూసి వచ్చిన నామినేట్ చేసి కనెక్షన్లని ఫీలింగ్లని వాడుకుంటున్నారని గడిగుడ్డు గంగర పీసులని అన్నీ పెట్టి ఇది చేశారు. ఒకవేళ అయితే ఉండొచ్చు, ఓపెన్ అయిన దాన్ని బయట పెట్టలేదు కదా అసలు. ఇంతగా ఇదిగా ఉంటుంది అంటే ఏమంటుందంటేమో, నా ఇష్టం, నా ఆత్మ కంటే నాకంటే కూడా పృథ్వీ నాకు ఎక్కువ. గైస్ మా ఇద్దరికి ఎన్ని గొడవలన్నీ ఉన్నాయి, నాకు పృథ్వీ ఎక్కువ అని ఓపెనింగ్ చెప్పేస్తుంది. ఇదివరకు రోజుల్లో ఎవరైనా మా అబ్బాయిల పేర్లు ఎత్తాలంటే అమ్మాయిలు సిగ్గుపడేవాళ్ళు. సిగ్గుపడే రోజులు పోయినాయి అబ్బా, అంత ఓపెన్ అయిపోతుంది. అదే యష్మి అనేది, మీ ఇద్దరు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, హౌస్ అందరూ చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు అంటుంది. ఏం ఒక్కడి గురించి ఒకటి ఏం మాట్లాడుకుంటున్నారు అట్లా అనుకొని మళ్ళీ మొహమ్మగారు ఎట్లా చూసుకుంటారు క్యారెక్టర్లు ఎత్తుకొని. అంతవరకు అయిపోయింది. ఇంకొక థర్డ్ గేమ్ పెట్టినప్పుడు సైకిల్ దొక్కాలి. ఈ పాయింట్స్ ప్రకారం రోహిణి పృథ్వీకి పడింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి పడితే వీళ్ళిద్దరిలో సైకిల్ దొక్కాలి. ఆ సైకిల్ పెడలు తొక్కుతూ ఉంటే ముందు లైట్ వెలుగుతూ ఉంటుంది. బజర్ ఎండ అయ్యేంతవరకు మోగి ఆగిపోయేంతవరకు కూడా ఆ లైట్ వెలుగుతూనే ఉండాలి. ఎవరు లైట్ అయితే ఆగిపోద్దో వాళ్ళ తక్కువ పాయింట్లు, లైట్ ఉన్న వాళ్ళు మెగా చీఫ్ అవుతారని అనేసి బిగ్ బాస్. కానీ ఇక్కడ ఏందయింది, తొక్కి ఇద్దరికి టై అయింది. ఇద్దరికి సేమ్ పాయింట్లు వచ్చినాయి. మనకు తెలిసిన అప్డేట్ మొత్తం చెప్తున్నా. పాయింట్లు వచ్చినప్పుడు చివరికి వాళ్ళిద్దరు మెగా చీఫ్ ఎవరు అనేది ఒపీనియన్ హౌస్ మేట్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. హౌస్ మేట్స్ మనం ఊహించిందే, ఎవరు ఊహించినా కరెక్ట్గా ఎక్కువ ఓట్లు రోహిణికే పడతాయి. ఒకవేళ పృథ్వీకి ఎవరే పడతాయి, విష్ణు పడిద్ది, నిఖిల్ పడతాయి, నబీలు పడిద్ది, 3 ఓట్లే పడతాయి. రోహిణికి 5 ఓట్లు పడిపోతాయి. పడిని చక్కగా రోహిణి మెగా చీఫ్ అయింది. ఇప్పుడు ఇది 13వ వారం మెగా చీఫ్. నెక్స్ట్ 14వ వారం. 14వ నామినేషన్లో కనుక ఉండకుండా ఉందనుకో రోహిణి, డైరెక్ట్ టాప్ 5. రోహిణి నిజంగా ఆశ్చర్యం, ఇంతవరకు నామినేషన్లోకి రాకుండా టాప్ 5 దాకా వెళ్తుందంటే ఆశ్చర్యం. మెగా చీఫ్ అయింది మళ్ళీ, ఎంత అదృష్టం చూడండి. ఇంతవరకు నామినేషన్లోకి రాలేదు, వచ్చినా కానీ ఒకసారి 2 సార్లు అవినాష్ కాపాడేసాడు. ఇంకెక్కడ నామినేషన్లోకి వచ్చింది. నామినేషన్ టచ్ చేయకుండా మెగా చీఫ్ అయ్యి టాప్ 5లోకి కూడా వెళ్ళే ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు 14వ వారంలో కనుక గేమ్స్ పెట్టినప్పుడు కనుక బాగా ఆడగలిగితే, ఎఫర్ట్ పెట్టగలిగితే ఖచ్చితంగా టాప్ 5లో ఆల్రెడీ 3 ఉన్నారు కాబట్టి మిగతా 4వ వాళ్ళు 5వ వాళ్ళు రోహిణి అవుతుంది. ఎంత ఎఫర్ట్ పెట్టి ఆడాలి, అది గుర్తుపెట్టుకోరు మైండ్లో. బాగా ఆడుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది రోహిణికి. ఏం ఆ అదృష్టం కూడా కలిసి వస్తుందేమో, టాప్ 5 కూడా చెప్పలేము మనం, ఎందుకు నామినేషన్ లేకుండా వెళ్ళిపోయింది కదా. ఇంకా బాగా ఆడాలని రోహిణి కూడా టాప్ 5కి వెళ్ళాలని కోరుకుందాం. ఎందుకంటే ఎఫర్ట్ పెడితే ఎవరైనా గెలుస్తారు, నిజాయితీగా ఆడితే ఎవరైనా గెలుస్తారు, ఎవరైనా టాప్ 5కి వెళ్తారు. ఫౌల్ గేమ్లు ఆడుకుంటూ, దౌర్జన్యాలు చేసుకుంటూ, రౌడీలు చేసుకుంటూ, అబద్ధాలు ఆడుకుంటూ, ఒకళ్ళొకళ్ళు సపోర్ట్లు చేసుకుంటూ, గ్రూపు గేమ్లు ఆడుకుంటూ పోతే అవి అంతవరకే ఖతమైపోతాయి. ఓకే, మరి రోహిణి మెగా చీఫ్ అవడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. టాప్ 5 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా, మళ్ళీ మెగా చీఫ్గా హౌస్ని ఎలా లీడ్ చేయగలుగుద్దో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.